ఇందులో మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి 2999 రూపాయలకి మనకు ఒక గజం భూమి అన్నది ఈ దరిదాపులో ఎక్కడ కూడా లేదండి. మీరు పర్సనల్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మనము మన్యంకొండ దగ్గర ఉన్నామండి. మునులు తిరిగే కొండ మన్యంకొండ దగ్గరలో ఉన్నటువంటి మనం శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ వారి నంబర్ అనేది డిస్ప్లేలో పయనిస్తున్నానండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ముందే చెప్పేస్తున్నాను. కేవలం మనకి 2999 రూపాయలు మాత్రమే చెప్పడం జరుగుతుందండి. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనము క్షుణ్ణంగా కూడా చూసుకుందామండి. అలాగే చాలా మందికి కూడా ఊర్లో ఏముంది మీకు అనేసి అంటే, ఏముందిరా నాయన నాకు ఊర్లో ఏం లేదు, ఉన్నదాల్లో ఇక్కడనే అనేసి అంటారు. కానీ ఊర్లో కూడా మీకు ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి గుంటలలో కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అనేది సేల్ చేస్తున్నారండి. మినిమం అయితే మనకి 2 గుంటాస్ ఉంటాయండి. ఎవరు అడిగినా కూడా మీకు ల్యాండ్ ఉందంటే ఉందని చెప్పుకోవచ్చు. మనకి హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే, అంటే మన శంషాబాద్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 80 to 90 minutes డ్రైవ్లోనే మనం ఈ లొకేషన్ కూడా రావచ్చు. మనం ఇప్పుడు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. మనకి బెంగళూరు హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 8.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు మన్యంకొండలు అని చెప్పుకున్నాం కదండి. మన్యంకొండ దగ్గరలో ఉన్నటువంటి బస్వాయిపల్లిలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విలేజ్ అని కూడా అనుకోకండి. మనకి చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ ఒక 25 kilometer డిస్టెన్స్లోనే ఉంటామండి. అలాగే జడ్చర్ల నుంచి చూసుకున్నట్టయితే 30 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనము బస్వాయిపల్లి విలేజ్ అని చెప్పుకున్నాం కదండి. పక్కకే మనకి హాజిలాపూర్ ఉంటుందండి. హాజిలాపూర్ చూసుకున్నట్టయితే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ నుంచి మన అతి సమీపంలో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. అలాగే జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఏందబ్బా అడవిలో ఉన్నాడు ఇవన్నీ చెప్తున్నాడు అని మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు సార్కి కాల్ చేసినట్టయితే మీకు సైట్ విజిట్ అనేది, ఫ్రీ సైట్ విజిట్ అనేది కూడా మీ ఇంటి నుంచి కూడా మనకి ప్రాజెక్ట్ వరకు ఫ్రీ సైట్ విజిట్ అనేది కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి, అంటే కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి ఒక ఫ్యూచర్లో మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా రాబోతున్నటువంటి లేఅవుట్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ హైలైట్ చూసుకునే ముందు ఒకసారి మనం ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నామండి. ఇప్పుడు మనం వచ్చేసి రిసార్ట్ ఏరియాలో ఉన్నామండి. ఈ రిసార్ట్ కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 6 cottages అయితే రావడం జరిగింది. 4 అయితే సింప్లెక్స్లో ఉంటాయండి. ఒక 2 అయితే మనకి డూప్లెక్స్లో కూడా మనకి కాటేజ్ అన్నది కూడా రావడం జరిగింది. దట్టు ఏంటంటే మీకు హైదరాబాద్ కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వీకెండ్లో కూడా మీరు ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక మంచి టైం అనేది కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో ప్లాట్ కొన్న వారికి ఇయర్కి 5 times ఉన్నది ఫ్రీ కాటేజ్ స్టే ఉంటుందండి. అలాగే ఇందులో ఎమ్యూనిటీ చూసుకున్నట్టయితే మనం స్టే కూడా చూసుకున్నాం కదండి. మనకి రైట్ సైడ్లో వచ్చి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి స్విమ్మింగ్ పూల్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు మనకి జాగింగ్ ట్రాక్, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కూడా చూసుకుందామండి. ముందు ఒకసారి మనం రోడ్స్ కూడా చూసుకుందాము. మనకి మంచి విశాలమైనటువంటి రోడ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 40 feet ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్టయితే 33 feet రోడ్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేసి మనకి మూడాలో ఉంటుందండి. అంటే మూడా అంటే మనకి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి వస్తుందండి. మన హైదరాబాద్లో ఉండేటోళ్ళకి అర్థం కావాలంటే ఏదైతే మనకి హెచ్ఎండిఏ నామ్స్ ఉంటాయి అవన్నీ నామ్స్ ప్రకారంగా మనకి ఇక్కడ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ అనేది కూడా మనకి సేల్కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ 242 square yards అయితే మనకి మినిమం అయితే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. అప్ టు మీ యొక్క చాయిస్ని, అంటే మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు ఎంత కావాలంటే కూడా మనం అంతవరకు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ 50 acres డెవలప్మెంట్ చేసినటువంటి వెంచర్ అండి. మనకి 340+ మనకి యూనిట్స్ అయితే రావడం జరిగింది. ఈచ్ యూనిట్ కూడా అంటే మనకి ఒక యూనిట్ వచ్చేసి 242 గజాలు, అంటే 2 గుంటాస్. మినిమం అయితే 2 గుంటాస్ అయితే పర్చేస్ చేయాల్సి వస్తుందండి. 2 గుంటాస్కి వచ్చేసి మనకి 16 వచ్చేసి మనకి శాండిల్వుడ్ ట్రీస్ అయితే రావడం జరుగుతుంది. అందులోనే మనకి మల్టిపుల్ ప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయండి. ఫ్రూట్ ప్లాంట్స్ లైక్ మనకి జామ కానీ, అలాగే మనకి ప్రోమోగ్రానేట్ కానీ, అలాగే మనకి ఉసిరి కానీ, ఇవన్నీ ట్రీస్ అనేది కూడా మనకి సపోర్టింగ్ ట్రీస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇందులో వచ్చేసి మనకి శాండిల్వుడ్ మనకి ప్లాంట్స్ అయితే నాటడం జరిగింది అని చెప్పుకున్నాం కదండి. మనకి శాండిల్వుడ్ ప్లాంట్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి శాండిల్వుడ్ ప్లాంట్ అండి, మనకి కనిపిస్తుంది చూడండి. దాని ఏజ్ వచ్చేసి ఇప్పుడు 2.5 years అండి. ఓవరాల్గా మనకి కాపు వచ్చేసి 12 yearsకి వస్తుంది. అంటే మనకి ఇంకో 9.5 years వరకు అయితే మనకి కాపుకి వస్తుందండి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా మనకి శాండిల్వుడ్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 12,000 to 15,000 ఉంది.
మనకి ఈచ్ ప్లాంట్ మీద కూడా చూసుకున్నట్టయితే మినిమం ఒక 40 నుంచి 50 kgs వరకు వస్తుంది. దాంట్లో మనం లీస్ట్ కూడా 20 kgs వేసుకున్నా కూడా ఇప్పుడున్న ప్రైస్ ప్రకారంగా చూసుకున్నా కూడా 2,40,000 అవుతుందండి. అంటే మనకి ఈచ్ గుంట మీద చూసుకున్నట్టయితే, అంటే 2 గుంటలలో చూసుకున్నట్టయితే 4,80,000 వరకు కూడా మనకి ప్రాఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 9 yearsలో. అలాగే మనం ఈ సైట్ వచ్చేసి మనకి మన్యంకొండలో ఉన్నామని చెప్పుకున్నాం కదండి. మన్యంకొండలో మరో అద్భుతమైనటువంటి లొకేషన్ కూడా ఉందండి. మనకి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే సరౌండింగ్లో మనకి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మరో అద్భుతమైన లొకేషన్ అని కూడా చెప్పాను కదండి. మనకి దగ్గరలోనే చూసుకున్నట్టయితే తెలంగాణ తిరుపతి, అంటే మనకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది మనకి ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. అలాగే మనం మునులు తిరిగిన కొండ మన్యంకొండ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఈ కొండలన్నీ కూడా అవే అండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఫర్టైలిటీ ల్యాండ్ అండి, ఎక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనకి ఇందులో చూసుకున్నట్టయితే 15 years వరకు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ స్టేజ్ నుంచి చూసుకున్నట్టయితే ఇంకొక 12 to 13 years వరకు ఈ కంపెనీ వారే ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మెయింటెనెన్స్ అన్నది ఇదే విధంగా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ 2.5 yearsలో చేసినటువంటి డెవలప్మెంట్ అండి. ఇందులో మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, 2,999 రూపాయలకి మనకు ఒక గజం భూమి అన్నది ఈ దరిదాపులో ఎక్కడ కూడా లేదండి. మీరు పర్సనల్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే టైటిల్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మీరు ఇప్పుడు సైట్కి విజిట్ చేయాలనుకున్నట్టయితే కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీని తీసుకొని రండి. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఏదైతే మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశారో నెక్స్ట్ ఇంకో 9 సంవత్సరాలలో ఖచ్చితంగానైతే ఇంకా 3 రెట్లు మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుందండి 100%. ఎందుకంటే అండి ఇప్పుడైతే మనకి 2.5 years వరకు మనకి ట్రీ అయితే ఉంది. జస్ట్ మనం ఆ ఒక్క ట్రీ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క పెట్టుబడి ఆ ఒక్క చెట్టే తీసేస్తుందండి. అలాగే ఇందులో వచ్చేసి మనకి 340 unit ప్లస్ అయితే మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, ఫామ్ ప్లాట్స్. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి శాండిల్వుడ్ ట్రీ ఇదైతే కనబడుతుందో దీని ఏజ్ వచ్చేసి ఇప్పుడు 2.5 years అండి. మనకి కాపుకు రావడానికి ఇంకా 9.5 years వరకు అయితే టైం అయితే పడుతుంది. అలాగే దీనికి అనుసంధానంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉసిరి కానీ, ఉసిరితో పాటు జామ, అలాగే మనకి ప్రోమోగ్రానేట్ మనకి ప్లాంట్స్ అయితే కూడా నాటడం జరిగిందండి. చూసుకోవచ్చండి, మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే మనకి పంపింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మీకైతే ఏ ఫేజింగ్ కావాలన్నా కూడా ఆ ఫేజింగ్ ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ వస్తుంది కాబట్టి నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే మీ యొక్క ఫ్యామిలీని తీసుకొని రండి. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ యొక్క ఫ్యామిలీని కూడా ఒక డే అనేది స్పెండ్ చేసిన వారు కూడా అవుతారు. అలాగే మనకి ఫ్రీ సైట్ విజిట్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. డిస్ప్లేలో కనబడుతున్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ ఇంటి నుంచి కూడా పికప్ చేసుకొని అలాగే డ్రాప్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీకు సరౌండింగ్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు పర్సనల్గా వచ్చి ఫస్ట్ అయితే చూడండి. అలాగే మీరు సరౌండింగ్లో ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అన్నది మీరు పర్సనల్గా కూడా డిసైడ్ చేసుకున్నాక ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు అయితే మనకి 2,999 రూపాయలు అనేది చాలా మంచి ప్రైజింగ్ అండి. మీరు సరౌండింగ్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నామండి. ఓవరాల్గా మనకి 50 acres ఏదైతే ఉందో దానికి మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మనకి ఒక వాచ్మెన్ రూమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి చూసుకున్నట్టయితే 6 feet మనకి కాంపౌండ్ వాల్ హైట్ అయితే రావడం జరిగింది. త్రూఅవుట్ ద లేఅవుట్ కూడా మనకి ఇదే విధంగా కాంపౌండ్ వాల్ అనేది రావడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ మొత్తం కూడా అప్ టు మనకి 6 feet అయితే కాంపౌండ్ వాల్ నుంచి మనకి 3 feet వరకు కూడా మనకి సోలార్ ఫెన్సింగ్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసే ప్రాజెక్ట్ వచ్చేసి ఎంవీఆర్ గ్రూప్స్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి సైట్ ఆఫీస్ వచ్చేసి మనకి మాదాపూర్లో ఉంటుందండి. ఇందులో సైట్ తీసుకున్న వారికి ఈ సీసీ కెమెరాస్ అనేది కూడా మానిటర్ చేసుకోవచ్చండి. మీ సైట్ ఎట్లా ఉంది ఏందన్నది కూడా మీరు 24/7 కూడా మీరు లైవ్గా చూసుకోవచ్చండి. అలాగే ఇందులో పర్చేజ్ చేసిన వారికి అయ్యో రేపటికల్లా నా ప్రాపర్టీ ఎలా ఉంది ఏందన్నది టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఫ్రీ మానిటరింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. దట్టు ఏంటంటే అండి, ఈ కంపెనీ వారే ఈ ప్రాజెక్ట్ని 15 years వరకు కూడా ఏదైతే మనకి ఈ స్టేజ్లో కనబడుతుందో అదే స్టేజ్లో మెయింటైన్ అయితే చేయడం జరుగుతుందండి. మనకి రోడ్స్ కూడా ఇదంతా కూడా మనకి డెవలప్మెంట్ అయితే చేసిస్తారు. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీతో పాటు మనకి ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేది కూడా కంప్లీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, మనకి ట్రీ కూడా మనకి గ్యాప్ అనేది, అలాగే మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇదంతా కూడా మనకి ఎంత నీట్గా మెయింటైన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే 15 years వరకు మీరు ఎలాంటి మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ టేక్ ఓవర్ అయితే కంపెనీ వారు అయితే చేయడం జరుగుతుంది. పర్సనల్ కూడా మీరు మీ ఫ్యామిలీతో రండి, ప్రాజెక్ట్ని అయితే చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో కూడా మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో కనబడుతున్న కంపెనీ వారి నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ ఇంటి నుంచి కూడా పికప్ అండ్ డ్రాప్ అనేది కూడా చేయడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్నారో వారి వరకు కూడా ఇది చేరాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసినట్టయితే ఎక్కువ
మంది కూడా ఈ ప్రాపర్టీ అనేది కూడా రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా మీరు పరోక్షంగా హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.